బుగ్గల్లో సిగ్గులు మొగ్గలేస్తుండగా మెల్లమెల్లగా వధువు వచ్చింది. ఆ పక్క నుంచి కొంటె చూపులు చూస్తూ వరుడు కూడా వచ్చేశాడు. వధూవర్ల తరపున అమ్మలక్కలు కూడా వెంట వచ్చారు. ఇక మేళతాళాలు వాయించడమే తరువాయి. అదేంటి ఇక్కడ పెళ్లి సీన్ కనిపించడం లేదే అని కంగారు పడకండి. మీకు కనిపిస్తున్న మేకపోతే వధూవర్లు, ఆ వెనకున్న అమ్మలక్కలే బంధుమిత్ర సపరివారం. ఇక్కడ జరుగుతోంది కూడా పెళ్లి తంతే. అనకాపల్లి జిల్లాలో ఈ వింత వివాహాలు ఏటా కనిపిస్తాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా కనుమ పండుగ రోజు మేకపోతులకు పెళ్లిళ్లు చేయడం ఇక్కడ వస్తున్న ఆనవాయితీ. అందులో భాగంగానే చోడవరంలో కనుమ పండుగ రోజు మేకపోతుకు వివాహం జరిపించారు. అయితే ఈ సంప్రదాయం ఈ మధ్యన వచ్చింది అనుకుంటే పొరపాటే. ద్వాపర యుగం నాటి నుంచి ఈ ఆనవాయితీ వస్తోందని ఇక్కడి ప్రజలు చెబుతున్నారు. ద్వాపర యుగంలో యాదవుల జీవనాధారమైన మేకలు గొర్రెలు తరిగిపోవడంతో వారు శ్రీకృష్ణ పరమాత్ముని వేడుకున్నారట. దీంతో ఈ పద్ధతిలో ఈ వివాహాలు చేయిస్తే యాదవ జాతికి మేలు జరుగుతుందని శ్రీకృష్ణుడు ఉపదేశమిచ్చాడట. అప్పట్నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. కృష్ణ పరమాత్మ ఉపదేశం మేరకు మేకపోతు మేకకు, గొర్రెకు గొర్రెపోతుకు సంక్రాంతి వేడుకల్లో భాగంగా కనుమ పండుగ రోజున ఈ వివాహం జరిపిస్తారు. వాటిని అలంకరణ చేసి పసుపు రాసి పచ్చని మామిడి ఆకులు కట్టి యాదవుల కుల పెద్దలు వాటికి తాళి కడతారు. తద్వారా వాటి సంతతి అభివృద్ధి చెంది తమ బ్రతుకులు బాగుపడతాయని ఇక్కడి ప్రజల విశ్వాసం. అక్కడికి పెళ్ళిళ్ళు చేయడం ఏదో రకంగా మాకు ఒక ఆనందం. ఈ ఆచారం ఎప్పటి నుంచి వస్తుంది? ఈ ఆచారం తల్లిదండ్రుల కానించి మొట్టపొర కానించి వస్తుందండి. తల్లిదండ్రుల కానించి పుట్టపొర కానీ మా పెళ్ళిళ్ళు చేయడం మాకు అది ఆచారం. అంటే ఈ మేకల క్యాట్లకి రోగాలే రాకుండా చేస్తాం.